హాయ్ అండి. బ్యాంకు వాళ్ళు మన మీదున్న బంగారం లోన్ పెట్టుకున్నా, లేతే ఇంటికి ఈఎంఐ ఉన్నా, క్రెడిట్ కార్డ్ బిల్లున్నా, లేదన్నా ఇతరితర పర్సనల్ లోన్ తీసుకున్నా, ఆ నెలకి కట్టకపోతే మన ఇంటి మీదకొచ్చేసి రుబాబులు చేసి, కోళ్ళున్న వాళ్ళని కోళ్ళు, మేకలున్న వాళ్ళకి మేకలు, లేతే వాళ్ళకేదైనా వస్తువులుంటే తీసుకెళ్ళిపోవడం, మన మీద పోలీసులు కేసు పెట్టడం చేస్తున్నారు. మరి సుబ్బరామ్ రెడ్డి గారికి ఎందుకని విజయ్ మల్యలాగా అన్ని వందల కోట్లు మాఫీ చేస్తున్నారు, కట్టకపోయినా ఊరుకుంటున్నారు? మరి ఆయన అంత పెద్ద మనిషి, సినీ డైరెక్టరు, నిర్మాత మొత్తానికైనా. దాని తర్వాత ఏమో ఎంపీ పదవులు చేశారు, చాలా మందితో టచ్లో ఉంటారు, చాలా గొప్ప ఆయన, పెద్ద ఆయన, డబ్బున్న ఆయన. ఆయన డబ్బు సేఫ్గా ఉంచుకుని ప్రజల డబ్బులకు అయిపోయి పెడితే ఏమన్నట్టు? దీని గురించి సపరేట్ వీడియో చేసుకుందామా? ఏమంటారు మీరు? మనకొక రూలు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఒక రూలా? మనకొక రూలు, డబ్బున్న వాళ్ళకి ఒక రూలా? ఏంటి పద్ధతి? బ్యాంకు వాళ్ళని నిలదీయాలి మనం. నువ్వు ఏముందని చెప్పి నువ్వు డబ్బు ఉన్న వాడితే వాళ్ళు కూడా మళ్ళాగా లేని వాళ్ళే కదా. అప్పుడు లేని వాళ్ళకి ఏం యాక్షన్ తీసుకుంటున్నావు, వాళ్ళకు కూడా అదే యాక్షన్ తీసుకోవాలని చెప్పాలి కదా మనం కూడా. మనకేమో ఒక రూలు, వాళ్ళకి ఒక రూలు. ఏంటి మనకి వాళ్ళకి తేడా? ఎవరిని కోసినా వచ్చేది రక్తమే కదా. మరి వాళ్ళని ఎలా వదిలేస్తున్నారు? డబ్బు ఉందేనా? డబ్బు ఉంటే ప్రజలకు కట్టాల్సిన బ్యాంకు సొమ్ము ఎగ్గొడితే మరి ఆ డబ్బు అంతా ప్రజల సొమ్ము కాకపోతే ఎవరి సొమ్ము? ఇంత సొమ్ము ఏమైనా తెచ్చి విజయమాల్య కానీ ఇలాంటి వాళ్ళందరూ బడాబాబులు డబ్బులు ఎక్కొట్టేసి వెళ్ళిన వాళ్ళందరూ ఎవరు? ప్రజల డబ్బు కాదా? పెద్దవాళ్ళని అంటున్నానని తప్పుగా తీసుకోవద్దు. పెద్దవాళ్ళు తప్పు చేసినప్పుడు నిలదీయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కడి పౌరుడికి ఉంటుంది, అంతేనా? మీరు కూడా వచ్చేయండి, నేను చెప్పింది ఏమైనా తప్ప కరెక్టా, దీని గురించి మీ అభిప్రాయాలు కూడా చెప్పండి, ఓకేనా?